దివ్యవాణి ప్రేక్షకులందరికీ దివ్యవాక్కు అనే ఈ కార్యక్రమం తరపున స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము యేసు ప్రభు సిలువలో నుండి పలికిన 5వ మాటను ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో ప్రభువు చెప్తున్నారు, పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి నాకు దాహమగుచున్నది అనెను. లేఖనము ఇట్లు నెరవేరెను. ఆయనకి దాహం అవుతుంది అని చెప్పి ప్రభు అన్నట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభు సిలువలో అప్పటి వరకు మహావేదన అనుభవించి ఆ వేదనలో ఆ బాధలో ఆకలి అని అడగలేదు, ఆయన దాహం అవుతుంది అని చెప్తున్నారు. దాహం దేనికోసం దాహం అవుతుంది ప్రభువుకి? జీవజలముల బుగ్గ కదా ఆయన. యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, 37-38 వచనాలలో చూస్తే అక్కడ ప్రభు అంటున్నారు, దాహము కొనిన వారెల్లరూ నా యొద్దకు వచ్చి తన దప్పిక తీర్చుకుందురుగాక. లేఖనములో చెప్పబడినట్లు నన్ను విశ్వసించు వాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును అని చెప్పారు. యేసు ప్రభు ఆయన ఆనాడు పండుగ చివరి రోజు ప్రధానమైంది. ఆ రోజు నిలబడి బిగ్గరగా దప్పిక కొనిన వాడు నా యొద్దకు వచ్చి తన దప్పిక తీర్చుకొనుగాక అని చెప్పారు. దప్పిక తీర్చే ప్రభువుకే దాహం అవ్వటం ఏంటండి? ఎంత మరి దారుణమైన విషయం. ప్రభువు దాహం, దప్పిక కేవలం ఈ భౌతికమైన దాహం కాదు. ఆయన దాహం, ఆయన ఆకలి అంతా కూడా పాపుల కోసమే, నశించిపోయే ఆత్మల రక్షణ కోసమే నాకు దాహం అవుతుంది అని సిలువలో నుండి పలికిన మాట. మదర్ తెరీసా గారితో ప్రభువు పలికిన మాట ఇదే, ఐ థర్స్ట్ అని చెప్పారట. నాకు దాహంగా ఉంది అని. మదర్ తెరీసా అనుకున్నారు, ఏంటి దాహం అని. తర్వాత ప్రభు ఇచ్చిన ప్రేరేపణను బట్టి ఆ తల్లికి కూడా నశించిపోయే ఎంతోమంది ఉన్నారు కదా, అనాథలుగా మరి దిక్కులేని వాళ్ళగా ఎక్కడంటే అక్కడ వీధుల్లో తిరుగాడుతూ ఉన్నారు. వాళ్ళందరి కోసం నాకు దప్పిక అవుతుంది అని చెప్పి ఆయన థర్స్ట్ అని పలికినట్లుగా మదర్ తెరీసా గారు అందుకని మరి ఆ నిర్మల హృదయ సంస్థను స్థాపించి అభాగ్యులు, అనాథలు, అనేక మందిని దిక్కులేని వాళ్ళందరినీ కూడా చేరదీసి సేవలు అందిస్తున్నారు. ఈరోజు ప్రపంచం అంతటా కూడా ఆ సంస్థలు ఎన్నో చోట్ల, అన్ని చోట్ల కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం. మరి ఆ తల్లి, ఆ ప్రభువు దప్పిక తీర్చగలిగారు. అదేవిధంగా ఈరోజు నీ కోసం, నా కోసం కూడా ప్రభువు దాహం కొని ఉన్నారు అని చెప్తున్నారు. అందుకే ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు అంటున్నారు, నా ప్రజలు 2 నేరములు చేసిరి, 2 నేరాలు చేశామంట మనం. ఏంటంటవి? వారు జీవజలముల బుగ్గనైన నన్ను పరిత్యజించిరి. మొదటిది జీవజలముల బుగ్గ ప్రభు. ఆయన సముద్రాన్ని, అలలను గద్దించిన దేవుడు, సమస్త సృష్టిని చేసిన దేవుడు. నేలంతా కూడా గాఢాంధకారంతో ఉన్నప్పుడు నేలని, నీటిని వేరు చేసిన దేవుడు, భూమి ఆకాశాలని వేరు చేసిన దేవుడు, సమస్త సృష్టి తన ఒక్క నోటి మాటతో కలుగజేసిన దేవునికి దాహం అవుతుంది అని చెప్పి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. దాహం అవుతుంది. ఆయన దాహం మనం తీర్చగలమా? దాహం తీర్చాలి. ఆయన దాహం దేనికోసమో చెప్తున్నారు. జీవజలముల బుగ్గ అయిన ఆయనను మనం పరిత్యజించామట. నెగ్లెక్ట్ చేస్తున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం, విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. చాలా జాగ్రత్త పడాలి. జీవజలముల బుగ్గ ఆయనని విడిచిపెట్టి మనం రకరకాల దారులు, మార్గాలు వెతుక్కుంటున్నాం. ఏ సమస్యకి పరిష్కారం ఆయనలో నుండి మనం కనుగొనాల్సింది పోయి రకరకాల దారులు, రకరకాల మార్గాలు వెతుక్కొని అంతా తిరిగి అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వస్తున్నాం. జీవజలముల బుగ్గ ఆయన, జీవజలములు ఇచ్చువాడు, సేదను తీర్చువాడు, ఎందెందు వెతకిన వేసారినా కూడా తిరిగి కానరాడు. చూడండి, ఆయన మరి జీవజలముల బుగ్గ అని చెప్తున్నారు. అనేకుల దాహాన్ని తీర్చే దేవుడు. మామూలు దాహం కాదండి. ఈ లోక దాహం, ఈ భౌతికమైన దాహం అయితే ఎవరైనా తీర్చగలరు, ఏ విధంగా అయినా తీర్చుకోగలం. కానీ ఆయన ఇచ్చే దాహం, ఆయన దేనికోసం దాహం
దాహంతో ఉన్నారో ఆ దాహాన్ని మనం గనక తీర్చగలిగితే మన దాహాన్ని కూడా ఆయన తీర్చగలరు. అందుకే అంటున్నారు ఆయనని సమీపించాలి, జీవజలముల బుగ్గని మనం అంటి పెట్టుకొని ఉండాలి, ఆధారపడాలి. ఆయన నుండి ఆ జీవజలాన్ని మనం కూడా పొందుకోవాలి. అది ప్రభు ఇష్టం. రెండవదిగా నెర్రెనిచ్చుటచే నీరు నిలువని రాతి తొట్లను తొలిపించుకొనిరి. నెర్రెనిస్తూ ఎక్కడికక్కడ లూజ్ మెంటాలిటీ అన్నమాట. స్థిరమైన మనస్తత్వం లేదు, చంచల స్వభావం అంటారు, నిలకడ లేని స్వభావం. దేవునిలో సరిగా ఉండం, అటు దయ్యం దగ్గర సరిగా ఉండం. రెండిటికి చెందని రేవడిలాగా మన జీవితాలు కొన్నిసార్లు ఉంటున్నాయేమో పరిశీలించుకోవాలి. నెర్రెనిస్తున్నాయి రకరకాల పగుళ్ళు. అందుకే ప్రభు చెప్పారు 4 నేలల గురించి చెప్పారు. విత్తనాలు చల్లేటప్పుడు 4 నేలలో పడ్డాయి అని చెప్పారు కదా. ఒకటి మరి ముళ్ళ పొదల్లో పడ్డాయి, తర్వాత రోడ్డు ప్రక్కన పడ్డాయి, రాతి నేలల్లో పడ్డాయి, మరి చివరిగా ఒక్క రకం మాత్రమే సారవంతమైన నేలలో పడిన విత్తనాలు అని చెప్పారు. ఈ 3 రకాలు కూడా ఆ విత్తనాలని పైకి ఎదిగి ఫలించకుండా చేస్తున్నాయి అన్నమాట. మన జీవితాలలో కూడా అంతే. చాలా సమస్యలకి మనం గురి అయిపోయి ఆ సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు మనలో ఈ విత్తనాలు మొలకెత్తకుండా, దేవుని వాక్యం అనేది మనలో ఫలించకుండా అణిచివేస్తూ ఉన్నాయి కదా. అలాగే బండబారిపోయిన హృదయాల్లాగా అయిపోయి మన హృదయాలు మరి ఆ దేవుని వాక్యానికి మనల్ని లోబడనీయకుండా, ఆ వాక్యం మనలోకి వెళ్లకుండా, లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది బండబారిన హృదయం కదా. అలాగే పగుళ్ళు, రకరకాల రీజన్స్ అన్నమాట, రకరకాల కారణాలతోటి మనం దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఉంటుంటాం కొన్నిసార్లు. కాబట్టి దేవునిలో ఎప్పుడు కూడా నిలకడగా ఉండాలి, జారిపోయే విధంగా ఉండకూడదు, అణగద్రొక్కబడే విధంగా ఉండకూడదు, ప్రభువు సహాయంతో. అందుకే ఏటి ఒడ్డిన నాటబడిన చెట్లులాగా ఎప్పుడు కూడా కళకళలాడుతూ ఉండాలని ప్రభువు చెప్తున్నారు. కీర్తన 1లో మనం చూస్తున్నాం కదా. దుష్టుల సలహాలను పాటింపని వాడును, దుర్మార్గుల దుష్కార్యములలో పాల్గొనని వాడును, ప్రభువును వేళాకోళము చేయు వానితో చేతులు కలపని వాడును అయిన నరుడు ధన్యుడు. అట్టివాడు ఏటి ఒడ్డున నాటబడి సకాలమున పండ్లనిచ్చుచు ఆకులు వాడక ఉండు చెట్టు వంటివాడు అని చెప్పారు. సకాలమున ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు, జీవజలముల బుగ్గ ప్రక్కనే మనం గనక ఉంటే గనక ఎప్పుడు కూడా సేఫ్టీ సైడ్లో ఉంటాం, సురక్షితంగా ఉంటాం, కళకళలాడుతూ ఉంటాం. కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు వచ్చినా కూడా మనల్ని ఏవి కూడా అంటవు, తాకవు, అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాయి, కానీ మనల్ని ఏమి చేయలేవు, కృంగదీయలేవు. కాబట్టి మనం ఆ జీవజలముల బుగ్గ దగ్గరే మనం ఉండాలి. ఇక ఆయన దాహం దానికోసం అన్నమాట. మనందరం ఆయన మీద ఆధారపడాలని, ఆయనతోనే ఉండాలని, ఆయనని పరిత్యజించకుండా, జీవజలముల బుగ్గ అయినా ఆయనని పరిత్యజించి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసమే నాకు దాహం అవుతుంది అని చెప్పి ప్రభువు చెప్తున్నారు. రెండవదిగా నెర్రెనిచ్చుటచే నీరు నిలువని రాతి తొట్లను తొలపించుకున్నారు. నీరు నిలబడకుండా, నీరంటే వాక్యం, దేవుని వాక్యం మనలో నిలకడగా ఉండకుండా, మన జీవితాలలో దానిని ఆచరించకుండా రకరకాల కారణాలు, రకరకాల అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పు బాధలు, రకరకాల కష్టాలు, సమస్యలు, వీటన్నిటిలో కూరుకొని పోయి మనం వాక్యాన్ని అశ్రద్ధ చేసి, వాక్యానికి మనం లోబడకుండా, దేవుని మాట వినకుండా విధేయులంగా ఉంటున్నామేమో. కాబట్టి మన కోసమే ఈరోజు ప్రభు దాహంతో ఉన్నాను అని చెప్పి చెప్తున్నారు, దాహం కొని ఉన్నాను అని అంటున్నారు. మరి ప్రభువు చూస్తే ఇంకా యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో 7వ వచనంలో యాకోబు బావి దగ్గరకు వచ్చినప్పుడు ఒక స్త్రీతో మాట్లాడుతున్నారు. ఆమె కడవ తీసుకొని వచ్చింది, ఆమె కూడా మామూలు నీళ్ల కోసం వచ్చింది. కానీ ప్రభు ఆమెను అడుగుతున్నారు, అమ్మ నాకు దాహం అవుతుంది, నీళ్ళు ఇవ్వు అని చెప్పి, నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని అడిగారు. 4వ అధ్యాయం 7వ వచనంలో ఆయన శిష్యుల ఆహార పదార్థాలు తీసుకురావడానికి అక్కడ పట్టణం లోపలికి వెళ్ళారు. ఆమె అంటుంది, నువ్వు యూదుడివి, నేనేమో సమరియా స్త్రీని, నేను నీ ఇచ్చే నీళ్లు నువ్వు త్రాగుతావా? మీరు యూదులు కదా, గొప్ప జాతి వాళ్ళు కదా, నేను నీళ్ళు ఇస్తే నువ్వు తాగుతావా అని అడిగింది. అప్పుడు ప్రభు అంటున్నారు కదా, నువ్వు ఎవరైంది, నిన్ను నీళ్ళు అడిగేది ఎవరైంది నువ్వు గ్రహిస్తే నువ్వే ఆయనని నీళ్ళు ఇవ్వమని అడుగుతావు. అడిగితే గనక ఆయన నీకు మంచి నీళ్లు, జీవజలం నీకు ఇస్తాడు. ఆయన నువ్వు అడిగి ఉండేదాని, అప్పుడు ఆయన నీకు జీవజలము ఇచ్చి ఉండేవాడు అని సమాధానం ఇచ్చింది. అప్పుడు ఆయన అంటే, అయ్యో అయితే
నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావు ఆ నీళ్లు? ఈ బావి చాలా లోతైంది, ఈ బావి సంగతి మీకు తెలియదా? మా పితరులు యాకోబు బావి ఇది యాకోబు మాకు ఈ బావిని ఇచ్చాడు, అతని కుమారులు అతని మందలు ఈ బావి నీళ్లు త్రాగారు, కాబట్టి ఈ నీటిని త్రాగువాడు మరలా మరి దప్పిక కొనను అని చెప్పి ప్రభు అంటున్నారు. ఈ నీళ్లు యాకోబు బావి నీళ్ళు తాగితే దప్పిక కొంటారు, కానీ నేను ఇచ్చే నీళ్లు తాగితే దప్పిక కొనరు అన్నప్పుడు ఆ స్త్రీ అంటుంది, అవేటో ఆ నీళ్ళు ఏంటో నాకు ఇవ్వండి, నాకు ఇవ్వయ్యా, నేను మళ్ళీ రోజు ఈ బావి దగ్గరికి రాకుండా మరి ఆ నీళ్ళు ఏంటో నాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది. కానీ ఆమె నిజానికి అడిగింది మామూలు నీళ్ళు, భౌతికమైన నీళ్ళే. రోజు మరి ఆ పాప జీవితం జీవిస్తూ ఉంది ఆ స్త్రీ. నలుగురిలోకి రావడానికి భయపడుతూ ఎవ్వరు లేని టైంలో మిట్ట మధ్యాహ్నం పూట వచ్చి ఎవ్వరు కంటపడకుండా ఆ నీళ్లు తీసుకొని పోతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఆ టైంలో ఎవరు రావాలో, ఎవరు ఆమె బ్రతుకుని మారుస్తారో, నిజమైన జీవజలాన్ని ఇచ్చే ఆ రాజాది రాజున ఆ రోజు ఆ మిట్ట మధ్యాహ్నం పూట ఆ స్త్రీ కనుక్కున్నట్లుగా మనం చూస్తున్నాం. వెంటనే ప్రభు అంటున్నారు, వెళ్ళి నీకు ఆ నీళ్ళు ఇస్తాను కానీ వెళ్ళి నీ భర్తను పిలుచుకొని రా అని. అప్పుడు ఆమె నాకు భర్త లేడు అని. అప్పుడు ప్రభు అంటున్నారు, అవును నిజమే చెప్పావు నువ్వు, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడు అనేసరికి ఆమెకి భయం వేసింది, వెంటనే ఆశ్చర్యం వేసింది. అమ్మో, నీ చేసిన పాపం అంతా నాకు చెప్తున్నాడు అని. అందుకే జీవజలాలు మనం పొందుకోవాలంటే ముందు మనలో ఉన్న మురికంతా బయటికి వెళ్ళిపోవాలి. మురికి నీరు బయటికి వెళ్ళినప్పుడు ఆ జీవజలం ఆ జీవజలాన్ని మనం పొందుకుంటే మనం దేవుని దప్పిక తీర్చిన వాళ్ళం అవుతాం. ఆ ప్రభువు దప్పిక మనము తీర్చిన వాళ్ళం అవుతాం. కీర్తన 42లో కూడా మరి దావీదు రాజు అంటున్నాడు, దప్పిక కొనిన వారందరూ వచ్చి తన దప్పిక తీర్చుకొందురుగాక. ప్రభువు ఇచ్చే జీవజలాన్ని గనక మనం మరి పొందుకుంటే గనక మరి ఇంకొక్కసారి ఎప్పటికి కూడా మిగతా కోరికలు, అనవసరమైన కోరికలన్నీ కూడా మనం కోరం. ప్రభువే కావాలి, ఆయన కోసం మనం దాహం కొని ఉండాలి అని ఇక్కడ కీర్తనకారుడు కూడా చెప్తున్నాడు. 42వ కీర్తన, ప్రభు దప్పిక గుని దుప్పి సలయనిట్టి నీటి కొరకు వలె నా హృదయం నీ కోసం తప్పిస్తుంది. సజీవుడవగు దేవుడవైన నీ కొరకు నేను ఆరాటపడుచున్నాను. నీ దివ్య ముఖాన్ని దర్శించడానికి నేను ఎప్పుడు వస్తునో కదా అని చెప్పి మరి కీర్తనాకారుడు దావీదు ఎంతో దాహం కొని ఉన్నాడు. ప్రభువు కోసం దాహం మనకి కూడా ఉండాలి. దేవుడు ప్రభువు యేసు ప్రభువు మన కోసం దప్పిక కొని ఉండారు, నశించిపోయే ఆత్మల కోసం. మరి జీవజల ఊట మనలో ఇంకా రాలేదే అని ప్రభువు ఆ దాహాన్ని మనకి ఇచ్చి, ఆ జీవజలాన్ని మనకిచ్చి అనేకుల దప్పిక తీర్చడానికి మనకి ఆ దాహాన్ని కలిగి ఉన్నారు మన పట్ల అనేది మనం ఈరోజు నాకు దాహం అగుచున్నది అనే మాట ద్వారా గ్రహించాలి. నరుడిగా, దేవుడిగా, రాజుగా ప్రభువు మరి బాధలు అనుభవించారు. అంత బాధలో కూడా ఆయన దాహం అనేది దేనికోసం? నీళ్ళ కోసమే కాదు కదా, భౌతికమైన నీటి కోసం కాదు. ఆ నశించిపోయే వాళ్ళందరూ కూడా ఈ జీవజల బుగ్గని కనుక్కోవాలి, ఈ నీటిని కనుక్కొని ఆయన దగ్గరికి అందరూ వచ్చి తమ దప్పిక తీర్చుకోవాలి. తద్వారా అనేకులకి సువార్త వెళ్ళాలి అని. ఆ దాహం నీరు అనేది వాక్యానికి సాదృశ్యంగా ఉంది. వాక్యం మనం కూడా మరి పొందుకుంటే, వాక్యం మనం పుష్టిగా మరి సమృద్ధిగా మనం గనక పొందుకొని ఉంటే గనక, మనం దినదినము వాక్యాన్ని చదువుతూ ఉంటే గనక మన హృదయాలలో ఆ జీవజల ఊట ప్రవహిస్తూ ఉంటుంది. కొలసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం మరి 16వ వచనంలో వాక్యం ఇలా సెలవిస్తుంది, క్రీస్తు సందేశము మీ హృదయాలలో సమృద్ధిగా ఉండనిండు అని చెప్తున్నారు. క్రీస్తు సందేశము మీ హృదయాలలో సమృద్ధిగా ఉండవలను, పూర్తి విఘ్నతతో ఒకరికొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు, కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు, మీ హృదయాంతరాళముల నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు. మీరు చేసడి ప్రతి కార్యమును లేక మీరు చెప్పడి ప్రతి మాటను తండ్రి అయిన దేవునికి యేసు ప్రభువు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ప్రభువు పేరిట చేయవలెను.
అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మన క్రీస్తు సందేశం, దేవుని వాక్యం మన హృదయాలలో సమృద్ధిగా ఉంటే మనం చెప్పే ప్రతి మాట, చేసే ప్రతిక్రియ కూడా దేవుని నామంలో మరి దేవునికి మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేది మనం గ్రహించవలసిన విషయం అన్నమాట. ఇక్కడ చూడండి, ఆయన లేఖనాలను నెరవేర్చడానికి దైవ సేవకుడుగా తనను తాను ఇక్కడ సమర్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. లేఖన నెరవేర్పు అనేది ఇక్కడ జరిగినట్లుగా కూడా మనం గమనించవచ్చు. లేఖనంలో కీర్తన 69:21 మరి చెప్తున్నారు, వారు చేదు నీటిని నాకు అందించారు అని. అదే ఇక్కడ ప్రభువు నాకు దాహం అవుతున్నది అని చెప్పగానే వాళ్ళు ఏం చేశారంట, వారు ఆ నీటి పాచిని రసంలో ముంచి దానిని హిస్సోపు కోలకు తగిలించి ఆయనకు అందించిరి. ఆయన రసాన్ని అందుకొని సమాప్తమైందని ప్రాణం విడిచారు. తాగలేదు ఆయన కదా, ఆయన దాహం అది కాదు కదా, హిస్సోపుకి తగిలించి మరి చేదు రసాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఇచ్చేదంతా కూడా అదే అన్నమాట. మన ప్రవర్తన, మన మాటలు, అదంతా కూడా దేవునికి ఇష్టం లేని కార్యాలు కాబట్టి అది చేదుగానే ఉంటుంది. మనం ఇచ్చేది అలాంటి ఫలాల్ని మనం ఇస్తున్నాం. దేవుడు ఆశించిన మంచి ఫలాలు మనం ఇవ్వలేకపోతున్నాం అనేది మనం గ్రహించాలి. ఆయన రెండవదిగా లేఖనాలు నెరవేర్చడానికి ఒక సేవకుడుగా తనను తాను సమర్పించుకున్నారని మనం చూస్తున్నాం. మూడవదిగా స్నేహితుడుగా, ఆయన పాపుల స్నేహితుడుగా వచ్చి ఆయన స్నేహితుడిగా ఉండాలని ఆశపడుతున్నారు. మనల్ని పాపిగానే చూడడం లేదు ప్రభు. ఆ పాపిలో ఒక మంచి స్నేహితుడిని, ఒక మంచి పుణ్యాత్ముడిని, ఒక నీతివంతుణ్ణి ఆయన చూస్తున్నారు. ఎందుకు అనంటే పాపాన్ని కడిగి వేయడానికి ఆయన వచ్చారు కాబట్టి. అదే దాహం ఆయనకి. మనలో ఉన్న పాపాన్ని కడిగి వేసుకొని వాక్యం ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకొని ఆయన రక్తం ద్వారా మనం మన పాప జీవితాన్ని కడిగి వేసుకొని పరిశుద్ధులుగా మారాలనేది ఆయన దాహం కాబట్టి, అందుకే ఆ దాహాన్ని మనం తీర్చే వాళ్ళంగా ఉండాలని ఆశపడుతున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 14-15 వచనాలలో మనం చూస్తాం. ఇక్కడ నేను ఇంక మిమ్మల్ని దాసులని పిలవను, స్నేహితులని పిలుస్తాను అని చెప్పి చెప్తున్నారు. మనం స్నేహితులుగా ఉండాలి. స్నేహితుడైతే ఏం చేస్తాడు, ఫ్రెండ్తో మాట్లాడకుండా మనం ఉండలేం. ఒక్కరోజు 1 గంట 2 గంటలు కూడా ఉండలేము కదా. దాదాపుగా మాట్లాడుతూ ఉంటాం. అలాగే ప్రభువుతో కూడా మనం ఆయన స్నేహితులు అయితే, నిజమైన స్నేహితులు అయితే మనం కూడా ప్రభువుతో ప్రతి నిమిషం ప్రతిరోజు కూడా మాట్లాడే వాళ్ళంగా ఉండాలి. మన మాటలు ఏంటి, మనం ఎప్పుడు కూడా అది కావాలి ప్రభువా, ఇది ఇవ్వండి, అది లేదు, ఇది లేదు, ఇవి కాదు. దేవునితో మనకు ఒక మంచి సహవాసం, ఒక మంచి మిత్రుడులాగా, ఒక మంచి స్నేహితుడిలాగా మనం ఆయనకు అలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలని ప్రభువు ఆశపడుతున్నారు. ఇక్కడ మనం గుర్తిస్తున్నాం, పాపుల స్నేహితుడు ఆయన, పాపుల కోసం వచ్చిన పరమ వైద్యుడు, మంచి స్నేహితుడు కాబట్టి ఆయనని ఒక పాపుల స్నేహితుడుగా గుర్తించారు. గమనించాలి. మనం కూడా రక్షించడానికే వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలో కూడా 4వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ప్రభువు ఆకలి కొని ఉన్నప్పుడు, అక్కడ ఆకలితో ఉన్నప్పుడు ఏం చెప్పారు, మరి సైతాను వచ్చి అంటుంది, ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకొని తినొచ్చు కదా అని. అప్పుడు ప్రభు అన్నారు, నాకు ఆకలి అయ్యేది నిజమే కదా, కానీ అక్కడ రాళ్ళని రొట్టెలుగా చేసుకోవటానికి కాదు. ఆయన అడిగితే పరలోకాన్ని నుంచి మన్నాను కురిపించారు కదా ఇజ్రాయేల్ ప్రజలకి. అంత గొప్ప దేవునికి రాళ్ళను రొట్టెలుగా మార్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన ఆహారం, ఆయన దప్పిక వేరే అని చెప్తున్నారు. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్పింది అదే అన్నమాట. నా ఆహారం వేరే ఉన్నది అని చెప్పారు. మరి ఈ యేసు నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పనిని పూర్తి చేయుటయు నా ఆహారం అని చెప్తున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో చూడండి. మరి ఆ సమరియా స్త్రీకి దాహాన్ని తీర్చారు. అప్పుడు ఆమె తన పాప జీవితాన్ని ఒప్పుకోగానే వచ్చిన పని కూడా వదిలిపెట్టి, కడవ వదిలిపెట్టి ఆ గ్రామంలోకి వెళ్ళి గ్రామస్తులందరినీ పిలుచుకొని వచ్చింది. రండి రండి, ఆయన మెస్సయానేమో మీరు చూద్దరు, కానీ నేను చేసిన పాపమంతా నా ఒడిలో పెట్టాడు, నా ముందు పెట్టాడు, నా పాపాన్ని అంతా కూడా చెప్పాడు, కాబట్టి మీరు రండి అని ఆమె ఒక బహిరంగ పాప సంకీర్తన చేసి అందరిని పిలుచుకొని వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి ప్రభువు మాటలు విన్నారు. అది ఆయన దాహం. ఆ దాహం దగ్గరికి రమ్మంటున్నారు.
జీవజలముల బుగ్గ దగ్గరకు మీరందరూ రండి అని చెప్పి ప్రభు అందుకే పిలుస్తున్నారు. మరి యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో కూడా 1వ వచనంలో ప్రభు అదే చెప్తున్నారు. దప్పికొనిన వారెల్లరూ నీటి చెంతకు రండు, ధనము లేని వారు కూడా వచ్చి ధాన్యమును కొని ఆరగింపుడు. రండు, ధనమీయకయి ద్రాక్ష సవము అను పాలను కొనుడు. ఆకలి తీర్పజాలని రొట్టెల మీద మీ ధనాన్ని వెచ్చించనేలా, మీకు తృప్తి కలిగింపని దానిపై మీ వేతనాన్ని ఖర్చు చేయడం ఎందుకు? మీరు నా మాట వినుడు, మీకు మంచి భోజనం లభించును, మీరు శ్రేష్టమైన అన్నమును భుజింతురు. నా మాట విని నా చెంతకు రండు, నా పలుకు లాలింపుడు, మీరు జీవమును బడయుదురు అని చెప్తున్నారు. ప్రభువు దగ్గరికి రావాలి, సిలువ దగ్గరికి రావాలి. మనకు అద్భుతాలు చేసే ప్రభువు కాదండి మనం చూడాల్సింది. మనం ఎవరిని చూడాలి? సిలువలో వ్రేలాడిన కష్టాలు రక్తసిక్తమైన ఆయన ముఖాన్ని మనం చూడాలి. అప్పుడు మన కష్టాలు, మన సమస్యలు, బాధలు మనకి బాధగా అనిపించవు. ఆయన అవన్నీ ఎంత ఆయన అనుభవించిన వేదన, బాధ మనం ధ్యానిస్తే గనక మన జీవితాలలో మనం ఎదుర్కొనే సమస్యలు, కష్టాలు చాలా స్వల్పంగా అనిపిస్తుంటాయి. అందుకే రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు చెప్తున్నారు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది ఏంటంటే, ఈ లోకంలో ఇప్పుడు మీరు పడుచున్న కష్టములు మీరు పొందబోవు మహిమతో ఎంత మాత్రమును పోల్చదగినవి కావు అని అంటున్నారు. మనం పడే కష్టాలు మనం పొందబోయే మహిమతో ఎంత మాత్రం పోల్చదగినవి కావట. మనం ఆ ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు, ఆ జీవజలముల బుగ్గ దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం పొందే కష్టాలు, ఈ శ్రమలు, ఆఫ్టర్ ఆల్ ఇంత చిన్న సమస్య కోసం, ఇంత చిన్న బాధ కోసమా నేను అంతగా వేదన పడింది, చూడు ఎంత గొప్ప మహిమను దేవుడు నా కోసం ఏర్పాటు చేసి పెట్టారో అని దానిని అధిగమించిన తర్వాత, మనం ప్రభువులో ఆనందాన్ని పొందుకున్న తర్వాత, మనం ఆ మహిమ ఏంటో తెలుసుకున్న తర్వాత ఈ కష్టాలంతా స్వల్పంగా అనిపిస్తుంటాయి అన్నమాట. కాబట్టి ప్రభువు మనల్ని రండి, ఆ దాహం అవుతుంది నాకు అని పిలుస్తుంది. ఎందుకు అనంటే, మనం ఇంకా ఆయన దప్పికను తీర్చలేకపోతున్నాం. ఆయన దప్పిక ఏంటి అంట, మనం మరి ఆ జీవజలముల బుగ్గ అయినా ఆయనను వదిలిపెట్టాం. నెర్రెనిచ్చుటచే నీరు నిలవని రాతి తొట్లని తొలిపించుకున్నాం. నీరు నిలబడడం లేదు మనలో, దేవుని వాక్యం మనలో నిలబడడంలో, స్థిరంగా దృఢంగా ఉండలేకపోతున్నాం ప్రభువులో. ఆ వాక్యంలో మనం మరి లోబడలక, వాక్యంలో మనం ముందుకి కొనసాగలేకపోతున్నామేమో. కాబట్టి ఈరోజు ప్రభువు నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నారు, దాహం తీర్చడానికి రమ్మని పిలుస్తున్నారు. కాబట్టి దాహాన్ని తీర్చే వాళ్ళంగా మనం ఉందాం. ఆత్మల దాహంతో ఉన్నారు ప్రభు కదా. యోహాను సువార్త 7:37 అదే చెప్పారు కదా, దప్పిక కొనిన వారెల్లరూ వచ్చి తన దప్పిక తీర్చుకుందరుగాక, తనను విశ్వసించే వాళ్ళ అంతరంగా నుండి జీవజల నదులు ప్రవహిస్తాయట. 23వ కీర్తనలో కూడా అది చెప్పారు చివరి వచనంలో, పానపాత్ర అంచుల వరకు నిండి పొంగి పొరలుచున్నది అని. నిండి పొంగి పొరలేదంతా కూడా ఇతరుల దాహం తీర్చడానికి ఉపయోగపడాలి. మన పాత్ర నింపుకోవడం వరకే కాదు, పొంగి పొరలే అభిషేకాన్ని మనం పొందుకున్నప్పుడు ఇతరుల దాహాన్ని కూడా మనం తీర్చగలిగిన వాళ్ళమై ఉంటాము. మనం దాహం, ప్రభువు దాహం ఆ విధంగా మనం తీర్చగలం. ఇతరుల దాహాన్ని కూడా మనం తీర్చినప్పుడే ప్రభువు దాహాన్ని తీర్చినట్లుగా ఉంటుంది. మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 31 నుంచి 44 వరకు వచనాలలో చూస్తే అక్కడ ప్రభువు చెప్పారు కదా, ఆకలితో ఉంటే అన్నం పెట్టారా, దాహంతో ఉంటే దప్పిక తీర్చారా, వస్త్రహీనుడనై ఉంటే పరామర్శి నాకు వస్త్రాలను ఇచ్చారా, పరదేశినై ఉంటే పరామర్శించారా, రోగిగా ఉంటే నన్ను ఆదరించారా. ఇవన్నీ అల్పులలో ఎవరికి చేసినా ఇది నాకు చేసినట్లే అని చెప్పారు. కాబట్టి మనం ఆయన దప్పిక తీర్చాలి అంటే ఆయన చెప్పిన ఈ అంశాలను మనం పాటించినప్పుడు, మరీ ముఖ్యంగా ఈ తపస్సు కాలంలో మనం చేయవలసిన పనులు అవే. కాబట్టి పుణ్యకార్యాలంటే ఊరక కూర్చొని ప్రార్థన చేసుకోవటం, జపం చెప్పుకోవటం వరకే కాదు. ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఉపవాసం ఉన్న ఫలాలను ఇతరులకి ఇవ్వాలి, పేదలకి పంచుకోవాలి. అప్పుడే మనం ప్రభువు దాహాన్ని తీర్చిన వాళ్ళం అవుతామనేది మనం గ్రహించి ఈ తపస్సు కాలాన్ని సరి అయిన విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు ఈ వాక్య సందేశమును మనందరి హృదయాలలో నూరంతలుగా ఫలింపజేయుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడవైన తండ్రి, కృపామయుడ, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అవును ప్రభు, మీరు దాహం అవుతుందని చెప్పారు.
నాయన మీ దాహాన్ని మేము కనుక్కోలేక ప్రభువా ఎన్నోసార్లు ప్రభువా మీ నుండి దూరం అయిపోతున్నాం. దాహముతో ఆకలితో ఉన్న వాళ్ళని చూసి కూడా చూడనట్లుగా వెళ్ళిపోతున్నాం ప్రభువా. కృప చూపండి తండ్రి, మా పాపాలు క్షమించి ప్రభువా. నాయన మీరే మమ్మల్ని అడుగుతున్నారని ప్రతి చోట ఎవరైతే అలాంటి అవసరతలో, వేదనలో, బాధల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభువా మాకు చేతనైన రీతిలో ఆదుకోవడానికి ఆ గొప్ప మనస్సును నాయన మాకు ప్రసాదించమని యేసు నామములో వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.